మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి తెల్లవారింది, మేల్కొన్నారా అని మేల్కొల్పడానికి ఇదొక మంచి రోజు. మన ప్రభువును ఆరాధించడానికి అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నట్లే మనం కూడా ఎప్పటికప్పుడు ఆయనలో ఆనందించాలని, నూతన బలం పుంజుకోవాలని ఆనాడు ఇశ్రాయేలీయులకు మన్నా కురిపించినట్లు ఈరోజు మనకు దేవుని మాటలు ఈ అనుదిన ధ్యానం ద్వారా అందిస్తూ ఉన్నందుకు ప్రభువుని స్తుతిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు ఎంత గొప్పవయ్యా. అవి మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచేవి, మమ్మల్ని హెచ్చరించేవి, వాళ్ళని ఆదరించేవి, మమ్మల్ని నడిపించేవి. నీ మాట కొరకు కనిపెట్టుకుందాం. మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం వింటున్నారా అంటే వింటున్నాము అంటున్నారు. మందిరానికి వెళ్తున్నారా అంటే ఎస్ అండి, చెప్పినప్పటి నుంచి వెళ్తున్నాము అని కూడా కొందరు అంటున్నారు. బాప్తిసం తీసుకున్నారా అంటే ఎప్పుడో తీసుకున్నాము అని కూడా అంటున్నారు. మందిరాలకు వెళ్తున్నారు, బాప్తిసం తీసుకున్నారు, బైబిల్ చదువుకుంటున్నాను అంటున్నారు, వాక్యం వింటున్నాను అంటున్నారు, ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. ఇవన్నీ ఎందుకోసం చెప్పండి? హృదయ శుద్ధి కాపాడుకోవడానికి. విన్న వాక్యాన్ని మన హృదయానికి అనునయించుకున్నప్పుడు మన హృదయాలు శుద్ధీకరించబడతాయి. మన స్థితిని మనం గ్రహించుకుంటాం. ఎప్పుడో సంవత్సరాలకు ఒకసారి మన హృదయాన్ని కడుక్కునే పద్ధతి కాదండి ఇది. హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. చూడండి, సామెతలు 22వ అధ్యాయము 11వ వచనంలో, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడగును. ఈ లోకరాజులు కాదు, మన రాజులు, మన రాజ్యం ఇది కాదు, భూరాజ్యాలు కావు మనవి. మనం పరలోక రాజ్యానికి వారసులం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మన రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన మనకు స్నేహితుడు అవ్వాలంటే, ఆయన మనతో స్నేహం చేయాలంటే, ఆయనకి మనకి అంత దగ్గర క్లోజ్నెస్ కావాలంటే, ఆయన మనలు చూసో లేకపోతే మన యొక్క ఆచారాలు చూసో ముగ్గుడు అయిపోయేవాడు కాదు. కానీ ఆయన కోరింది ఆయన పరిశుద్ధు గనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆయన స్నేహితుడిగా చేసుకోవాలంటే హృదయ శుద్ధిని ప్రేమించుచు ఎప్పుడు నా హృదయాన్ని నిర్మలంగా కాపాడుకోవాలి. నా చూపుల ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, ఈవెన్ నా ఆలోచనల ద్వారా నా హృదయాన్ని మలినపరుచుకొనకూడదు. శారీర సంబంధమైన, లోక సంబంధమైన, అబద్ధం, వ్యర్థమైన వాటిని ఆలోచించేవారు, లోక కార్యాల్లో ఇరుక్కునేవారు తమ హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోలేరు. నాకు తెలుసండి, వ్యాపారస్తులు కానీ, రాజకీయవేత్తలు కానీ వారి హృదయాలను శుద్ధిగా కాపాడుకోవడం చాలా కష్టం, మేబీ ఇంపాసిబుల్. ఎందుకంటే బైబిల్లో అబద్ధం చాలు మన హృదయాన్ని అపవిత్రపరుస్తుంది. అబద్ధాలు చెప్పకుండా ఎలా బ్రతకగలం అనే లోకంలో మనం ఉంటున్నాం. కానీ అబద్ధం ఆడకుండా నీ పెదవులను కాచుకుంటే నువ్వు దేవునికి స్నేహితుడివిగా ఉంటావు. నీ మాటలు వంకర మాటలుగా, మాయ మాటలుగా, అబద్ధాలుగా ఉండకూడదు. మన మాటలు దయ కలిగిన మాటలుగా ఉండాలి. అవతల వారు ఎంత రఫ్గా మన పట్ల ప్రవర్తించినా, ఎంత నిర్దయతో వారు మనల్ని గురించి విమర్శించినా, ఎంతమంది ఎన్ని నెపములు మోపినా, ఎన్ని విధాలుగా మనల్ని విసిగించినా, బాధ పెట్టినా, మనం వాటికి ప్రతిస్పందించే వారిగా కాక, సాధారణంగా దేర్ ఈస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మన ప్రతి పనికి ఒకడు వెధవ అని మనల్ని అంటే మనం తిరిగి అనబోతున్నాం అనే అలాగే అనబోతున్నాం. మునుపెన్నటి మన నోటికి రాని మాటలు కూడా మనకి తెలియకుండానే మాట్లాడుతాం. అవతల వాడు కోపంతో మాట్లాడితే
మనం కోపంతో జవాబు ఇస్తున్నాం. మనం అవతలవాడు మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తుంటే అదే విధంగా మనం వారిని మోసగించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది లోక సంబంధమైనది. నువ్వు క్రైస్తవుడు అయిన తరువాత నిన్ను కొట్టేవాడికి నిన్ను నువ్వు కొట్టడం కాదు గాని ప్రభువు కీడు చేత జయించబడక మేలుతో కీడును జయించండి అని ప్రభువు చెప్పాడు. కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా మన నోటిని అదుపులో పెట్టుకొనటం, మన హృదయ శుద్ధిని కాపాడుకోవటం అనేది ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఇక శోధనకు చోటు ఇవ్వను అని చెప్పగలిగిన వాడు ఎవడూ లేడు. హృదయ శుద్ధిని ప్రేమించుచు పొరపాటున నా నోటి నుండి ఒక మాట జారుతుందేమో, నా ఆలోచనలు చెదురుతాయేమో, దేవునికి విరోధంగా నేను దోషిని అవుతానేమో అని అన్న జాగ్రత్తతో బీ కాషియస్ ఏంటండి ఎక్కువగా ఉండి ప్రార్థిస్తూ హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. హృదయ శుద్ధిని ప్రేమించాలి. మనుషులను సంతోషపెట్టడానికి జీవించడం వల్ల ప్రయోజనం లేదు. మనుషులు బాధపడ్డా పర్వాలేదు, కానీ నా దేవుని ముందు నేను యథార్థంగా ఉండి మనుషులందరూ నన్ను అసహ్యించుకున్నా పర్వాలేదు, కానీ నేను నా నోట అబద్ధం ఆడను అనే స్థితిలో మనం ఉండగలిగినప్పుడు దేవుడు మనకు స్నేహితుడు అవుతాడు. రాజు మనకు స్నేహితుడవుతాడు. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువాడు వానికి రాజు స్నేహితుడు అవ్వడు. మరొకటి, హృదయ శుద్ధి నాకు తెలిసి ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎన్ని సంస్కరణలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ హృదయ శుద్ధిని గురించి మాట్లాడేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక్కటే. హృదయ శుద్ధిని గురించి మాట్లాడేది మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. హృదయ శుద్ధి లేకుండా నీవు దేవుని రాజ్యానికి చేరలేవు. నీవు దేవునికి ఇష్టుడిగా ఉండలేవు. హృదయ శుద్ధిని ప్రేమించకపోతే నీవు నీ జీవితాన్ని, నీ ఆత్మను కూడా నీవు నాశనం చేసుకుంటావు. హృదయాన్ని గురించి ఎవరు మాట్లాడడం లేదు. లోకంలో మనుషులు కొంతమందికి బహిరంగమైన ఆచారాలు, పద్ధతులు వెంబడిస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. ఆనాటి పరిసయ్యుల వలె తెల్లటి వస్త్రాలు వేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. నీతి వాక్యాలు చెబుతుంటే వర్లిస్తుంటే చాలు అనుకుంటున్నారు. భక్తి వేషం వేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. హృదయ శుద్ధిని కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? హృదయ శుద్ధి అనేది మనుషులు చూడలేరు కాబట్టి మనుషుల కొరకు చేసేది కాదు. అది నీ దేవునికి ఇష్టుడిగా నీవు ఉండడానికి ప్రయత్నించాలి, ప్రార్థించాలి, జయించాలి. అదే మన ప్రభువు చెప్పేది.